జై శ్రీమన్నారాయణ. భారతీయులము ఆంగ్ల నూతన సంవత్సరాదిని జరుపుకోవచ్చా, జరుపుకోవద్దా? తెలుసుకునే ముందు ఈ సంవత్సరము అనేటువంటి ఈ కాలాన్ని పాశ్చాత్యులు వేరే రకంగా ఈ కాలాన్ని అనుసరిస్తారు, మనము కాలాన్ని వేరే రకంగా అనుసరిస్తామని అక్కడే తేడా వచ్చింది. మనకు కాలమును ప్రకృతిని అనుసరించి మనము పాటిస్తామండి. భగవంతుడు సృష్టి చేసినప్పుడు జీవం కలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి మనతో పాటు మనము మనుగడ సాగించడం కోసం ప్రకృతిని రెండింటిని సృష్టించాడు. ఈ ప్రకృతి ఎప్పుడు మనము ఎలాగైతే చిన్నతనం నుంచి పెద్దగా అవుతున్నామో, పరిణామము చెందుతున్నామో, ఈ ప్రకృతి కూడా ఈ పరిణామశీలమైనటువంటిది కాలం. అనగా కాలము నిర్వచనం ఏంటండి? పరిణామం ఎప్పుడు మార్పు చెందేటువంటిది. ఈ ప్రకృతి మార్పు చెందే దశనే కాలం అన్నారు. అయితే ఈ కాలాన్ని కూడా మనము భగవత్ స్వరూపంగా కాలస్య నారాయణ అని చెప్పి మనం కాలాన్ని పూజించుకుంటాం. మనం అనుసరించేటువంటి కాలంలో ప్రకృతిని అనుసరించి కదా, కాబట్టి మనం ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, మిగిలినటువంటి కాస్మిక్ ఈ ప్రపంచం ఈ దీన్ని బట్టి, ఈ ప్రకృతి మండలాన్ని బట్టి మనం అనుసరిస్తాం. ఈ ప్రకృతిలో ముఖ్యంగా ఈ కాల ప్రమాణానికి సూర్యచంద్రులనండి. సూర్యుడు రాగానే పొద్దున ఉన్నంతసేపు ఉదయం అని, తర్వాత రాత్రి అని. దీని ప్రకారము ముందుగా సంవత్సరానికి 2 అయనములు, దక్షిణాయనము, ఉత్తరాయనము. అనగా సూర్యుడికి దగ్గరగా ఉన్నది ఉత్తరాయణం, కొంచెం సూర్యుడికి దగ్గరగా దూరంగా పరిభ్రమణ చేసేది దక్షిణాయనం. అదే కాక 6 ఋతువులు. ఆ 6 ఋతువులే కాకుండా మనకు ప్రతి నెల మాసము, అనగా చంద్రుడిని అనుసరించి మాసాన్ని, లేదా సూర్యుడు ప్రతి రాశిలో సంచరించేటప్పుడు వచ్చేటువంటి మాసాన్ని, సూర్యుడు లేదా చంద్రమానాన్ని మనం అనుసరిస్తాం. అదేంటండి, సూర్యుని అనుసరించి మనం కాలానికి ఎందుకు డెఫినేషన్ పెట్టుకోవాలంటే, చూడండి, సూర్యుడు వల్లనే మనం పొద్దున్న మనకు తెల్లారుతుంది, వెలుతురు వస్తుంది, ఆ మొక్కలు మంచి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి, వాటిని మనం భోజిస్తున్నాము. అంటే ఇంత జీవన విధానం అనేటువంటిది నడుస్తుంది. సూర్యుని యొక్క గమనము ఆయన పొద్దున ఆయన ఉన్నప్పుడు మనకు వెలుతురు ఉంటుంది. చంద్రుడిని అనుసరించో, చంద్రుడు చూడండి, చంద్రుడిని అనుసరించి ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు సముద్ర ఘోష అండి, అలలు ఆటుపోటులు అంటారు. అది సైన్స్ నమ్మేదే. అంటే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి ఫుల్ మూన్ ఉన్న రోజు, నో మూన్, పౌర్ణమి అమావాస్య రోజు ఆటుపోట్లు వస్తాయండి. చూడండి, ఈ ప్రకృతి అంతా ఒక 2/3 భాగాలు నీరుతో నిండి ఉంది, 1/3 భాగం మాత్రమే భూమి ఉంది. అటువంటి నీటిని, సముద్రంలోని నీటిని చంద్రుడు ప్రభావం చేస్తున్నాడు. మరి మన శరీరము, దీంట్లో 60-70% నీరే ఉంది మన శరీరంలో కూడా. అయితే ఈ లోపల ఉన్నటువంటి శరీరాన్ని, అంత సముద్రంలో నీటినే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మన శరీరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడా? అంతేకాక మన వేదములు చెప్పినట్టు చంద్రుడు మనసుకు కారకుడు. మనలో ఉన్నటువంటి మానసిక పరిణామాలు, అవస్థలన్నిటికీ చంద్రుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడండి. ఆ రకంగా మనము సూర్యుడు, చంద్రుడిని అనుసరించి కూడా, అంటే ప్రకృతి మండలాన్ని అనుసరించి మనము కాలాన్ని పాటిస్తున్నాము. అది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి సంప్రదాయం. మరి పాశ్చాత్యులకు పాపం, వారికి ఈ మొదటి నుంచి ఈ ప్రకృతి మండలము ఇదంతా వారి విధానం వేరు. వారిని మనం విమర్శించవలసిన పని లేదు. వారు ఆచరించే విధానం వేరు. వారు జనవరి, ఫిబ్రవరి అని చెప్పి 12 మాసాలు పెట్టుకున్నారు. కానీ చూడండి తేడా, వారికి మనము ప్రకృతిని అనుసరిస్తున్నాము, వారు అనుసరించట్లేదు కదా. వారికి మనకి తేడా ఈజీగా చెప్తున్నాను. చూడండి, మనకి ఎండాకాలం సెలవులు ఎప్పుడు ఇస్తారండి? మేలో. అంటే మే వచ్చింది కాబట్టి ఎండాకాలం సెలవులు ఇస్తారా? ఎండలు బాగున్నాయి కాబట్టి ఎండాకాలం సెలవులు ఇస్తారా? అంతే కదా. ఎండలు బాగున్నాయి అంటే, ఎండలు అంటే ప్రకృతి, సూర్యుడికి మనం చాలా దగ్గరగా ఉన్నాం, ఎండ ప్రతాపం, తీవ్రత బాగా ఉంది కదా. అంటే ఇక్కడ చూడండి, ఇదేమో మనది ప్రకృతిని అనుసరించి. వాళ్ళది విషయం అర్థం కావాలంటే చూడండి, రాత్రి 7 అయింది అంటే బయట చీకటి పడింది.
అంటే గడియారంలో ఏడైనందుకు బయట చీకటి పడిందా? చీకటి పడింది కాబట్టి దానికి సూచకంగా గడియారంలో 7 చూపిస్తుందా? అంటే ప్రకృతిలో చీకటి పడితేనే అక్కడ 7 చూపిస్తుంది కదండి. వాళ్ళు ప్రకృతి కన్నా గడియారాన్ని నమ్ముతారు. సరే, వాళ్ళ విధానం వేరు, వాళ్ళని విమర్శించవలసిన పని లేదు. పైపచ్చు ప్రపంచమంతా పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తున్నారు, ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ని అవలంబిస్తున్నారు. అయితే మనము చేసుకోవచ్చా చేసుకోవద్దా అంటే, మరి ప్రపంచమంతా ఆధారిపోతుంటే మేము చేసుకోమండి అని అనడానికి లేదు. చేసుకున్న మన సంప్రదాయానికి ఎక్కడ లోటు రాకుండా చేసుకుందాం, దాంట్లో ఏముంది ఇబ్బంది? కాకుంటే మన సంప్రదాయానికి లోటు రాకుండా అంటే వాళ్ళు చూడండి, సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ అనగానే అర్ధరాత్రి 12 గంటలకు కేకులు కోసుకుంటూ ఇంకేదో వాళ్ళకు తోచినట్టు సంబరం చేసుకుంటారు. అది వాళ్ళ సంప్రదాయం, అది వదిలేయండి, వాళ్ళని మనం విమర్శించవలసిన పని లేదు. కానీ మన సంగతి చూసుకుందాం. చూడండి, మన సంప్రదాయంలో అర్ధరాత్రి 12 అనేటువంటిది మనకు సాత్విక, రాజస, తామసిక గుణాలు అనేటివి ఉన్నాయండి. సైన్స్ ప్రకారం కూడా తామస గుణము అనేటువంటిది నిద్ర. రాత్రి సూర్యాస్తమయం తర్వాత మనం తిన్న తర్వాత మళ్ళీ ఉదయం లేచే వరకు మనిషి అనేవాడు, ప్రతి పశువు కూడా, పక్షులు కూడా పడుకుంటాయండి, మనమే కాదు. ఎందుకు? పడుకున్నప్పుడు ఈ శరీరంలో క్లీనింగ్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది, కొన్ని హార్మోన్స్ ఉత్తేజపరచబడతాయి, అది ప్రకృతి నియమం కదా. కాబట్టి మనము అర్ధరాత్రి ఏవైనా పండుగలు జరుపుకోవాలా, మనకేమైనా ఉన్నాయా? అర్ధరాత్రికి వీ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫెస్టివల్స్. అదే కాక పైపెచ్చు ఆ రాత్రి పూట కేకులు తినడం, ఇంకేదో ద్రవ్యాలు స్వీకరించడం, పానీయాలు, మనం రాత్రిపూట సూర్యాస్తమైన తర్వాత మన జీర్ణ వ్యవస్థ కూడా కొంత మందగిస్తుందండి. రాత్రి పాపం తక్కువ జీర్ణాశయానికి తక్కువ ఫుడ్ ఇవ్వాలి. సో మన సంప్రదాయం, మన ప్రకృతిని, మన శరీర నియమాన్ని, మనం ఉన్నటువంటి భౌగోళిక జీవనం ఆధారంగా రాత్రిపూట మనం మెలుకొని ఉండడము మంచిది కాదు, దాని తర్వాత తినడము మంచిది కాదు, వేరే పానీయాలను స్వీకరించడము మంచిది కాదు. ఎందుకంటే శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. నువ్వు పొద్దున లేచి ఏ పని చేయాలన్నా, ధర్మం అంటే నువ్వు చేసే పని, ఏ జాబ్ చేయాలన్నా కూడా శరీరమాధ్యం అదే ముందు. దాని యొక్క ఆరోగ్యం కాపాడబడాలంటే నువ్వు ప్రకృతి నియమాలన్నీ పాటించాలి. రాత్రిపూట పడుకోవాల్సిందే, పొద్దున పూట లేచి చేయాల్సిందే. అయితే మన సంప్రదాయానికి విరుద్ధం లేకుండా, భంగం రాకుండా, పొద్దున్నే లేచిన తర్వాత పండగ అంటే ఏంటండి, ఇప్పుడు మన వాళ్ళు చేసుకునేది ఇంటి ముందట ముగ్గులు వేసుకోవడం, కలిసిన వాళ్ళకి ఏదో శుభాకాంక్షలు చెప్పుకోవడం, దానివల్ల మనకు వచ్చిన నష్టమా? ఏం లేదు. కాబట్టి ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ను ప్రపంచమంతా ఫాలో అవుతుంది. ప్రపంచమంతా ఒకవైపు ఉంటే మనం ఒకవైపు ఉండలేం కదా. ఎందుకంటే వాళ్ళతోని పాటు వీ డూ హ్యావ్ సో మెనీ బిజినెసెస్. పొద్దున్న లేస్తే ఎన్నో పనులు ఉన్నాయి, అందరితో కలిసి వసుదైవ కుటుంబకం, అందరితో కలిసి నడవాలి. కానీ మన యొక్క ప్రయోజనాలకు ఎక్కడ భంగం కలగకుండా, మన సంప్రదాయానికి విరుద్ధంగా పోకుండా, ఓకే, కాలాన్ని, ఆ స్వరూపాన్ని కూడా మనం ఎట్లాగూ రోజు కాలాన్ని పూజిస్తుంటూనే ఉండమండి. ఇప్పుడు ధనుర్మాసము, సూర్యుడు రాశిలోకి ప్రవేశించినది మొదలు ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమైంది. మనకు పండుగలు చాలా ఉంటాయి, మనం రోజు ఏదో రకంగా కాలస్వరూపాన్ని పూజిస్తూనే ఉంటాం. ఇది ఒక పండుగ లాగానే. నా ఉద్దేశము వాళ్ళని వ్యతిరేకపరచడము, వారిని విభేదించడము, లేదా వారిని విమర్శించడం పక్కన పెడితే, మన పిల్లలకు కూడా నువ్వు అది చెయ్యకు అని ఆక్షేపణ చేసే ముందు మన సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేస్తూ, మన యొక్క విలువను కోల్పోకుండా మన సంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ, వీళ్ళు నచ్చిన వారు పక్కన వాళ్ళు ఏదో పండగలాగా చేసుకుంటారా, వారిని విషెస్ చెప్తారా, ఓకే, అది మీ ఇష్టం. కానీ మన సంప్రదాయము, మన విలువల్ని గౌరవించుకుందాం. మనము కాలస్య నారాయణ, కాలస్వరూపాన్ని కూడా దేవునిగా భావించి ప్రకృతితోని మమేకమయ్యి మనము కాలాన్ని కొనసాగించుకుంటూ, శరీరాన్ని ఇటు మనసును కాపాడుకుంటూ, మన యొక్క ధార్మిక జీవన విధానాన్ని కొనసాగిస్తూ, ఈ ప్రపంచంలో మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలని కాంక్షిస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాన్ సమస్తా సుఖినో భవంతు అని మనం నిత్యము కోరుకుంటూ ఈ కాలస్వరూపాన్ని పూజించుకుందాం. జై శ్రీమన్నారాయణ.